హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్‌గా ఉపయోగించే కూరల్లో ఒకటైన సొరకాయతోటి పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ పాయసాన్ని కద్దుకి కీర్ పేరుతో రెస్టారెంట్స్‌లో సర్వ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా రంజాన్ మాసంలో ఈ పాయసాన్ని చేసుకుంటూ ఉంటారండి. హోటల్స్‌లో దొరికే పాయసంలో అయితే కోవాని గానీ, కండెన్స్డ్ మిల్క్‌ని గానీ ఉపయోగించి చేస్తారు. అయితే అవి అందుబాటులో లేకపోయినా రెస్టారెంట్‌లో దొరికే పాయసం కంటే చాలా రుచిగా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూసి ఎంతో రుచిగా ఉండే ఈ పాయసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ పాయసాన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్‌లోకి పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని నీళ్లతోటి ఒకసారి శుభ్రం చేసుకున్న తర్వాత తిరిగి ఇందులోకి ఇవి ములిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 15 నిమిషాల పాటు వీటిని నానబెట్టుకోవాలి. ఇలా ముందు కొద్దిసేపు నానబెట్టుకోవడం వల్ల ఇవి తొందరగా ఉడుకుతాయి. ఇవి నానేలోపు మిగిలిన ప్రాసెస్‌ని చూద్దాము. ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి 6, 7 జీడిపప్పు పలుకుల్ని అలాగే 5 బాదం పప్పులను కూడా వేసుకోండి. ఇందులోకి 2 యాలకులను కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పాయసమే కాదండి, ఏ పాయసం ప్రిపేర్ చేస్తున్నా ఇలా కొద్దిగా నట్స్ పౌడర్ వేసుకోవడం వలన పాయసం కొద్దిగా చిక్కబడి కోవా, కండెన్స్డ్ మిల్క్ ఉపయోగించకపోయినా సరే పాయసం రుచికి కొంచెం రిచ్‌నెస్ అనేది యాడ్ అవుతుంది. గ్రైండ్ చేసుకున్న పొడిని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక సొరకాయని తీసుకోండి. నేను తీసుకున్న సొరకాయ చాలా పెద్దగా ఉందండి. ఇది 800 గ్రామ్స్ దాకా ఉంటుంది. 1 లీటర్ పాలకి 500 గ్రామ్స్ సొరకాయ అయితే సరిపోతుంది. అందుకని నేను ఇలా చిన్న ముక్కను కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిగిలిన ముక్కకి పైన ఉండే స్కిన్‌ని తీసేసుకొని, లోపల ఉండే గింజలను కూడా తీసేసుకొని, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని, క్లీన్ చేసుకొని తీసుకోండి. నేను తీసుకున్న సొరకాయ బాగా లేతగా ఉందండి. అందుకని మధ్యలో గింజలను మాత్రమే తీసుకొని, మిగిలిన వైట్ పార్ట్‌ని అలాగే ఉంచేశాను. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని గ్రేటర్ తోటి తురుముకొని తీసుకోవాలి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, తురిమేటప్పుడు ఎక్కువ కష్టంగా అనిపించదండి. ఒక 5 నిమిషాల్లోనే మొత్తం తురిమేసుకోవచ్చు. కప్పు కొలతల్లో కూడా ఎంత తీసుకోవాలనేది మీకు చెప్తానండి. అయితే సొరకాయని ఇలా తురుముకున్న తర్వాత ఎక్కువ సేపు ఉంచినట్లయితే రంగు మారుతుంది. వెంటనే ఫ్రై చేసేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్‌ని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2:30 కప్పుల వరకు సొరకాయ తురుమును తీసుకోవాలి. లీటర్ పాలకి 2:30 కప్పుల వరకు సొరకాయ తురుమును తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ సొరకాయని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీలో ఇంకెక్కడ మనం నెయ్యిని ఉపయోగించమండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు ఈ సొరకాయ తురుము తొందరగా ఉడకడం కోసం ఇందులో పావు కప్పు వరకు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. సొరకాయని తురుముకొని తీసుకున్నాం కాబట్టి ఈ నీళ్లు ఆవిరయ్యేలోపు సొరకాయ అంతా కూడా ఉడికిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుతూ ప్రిపేర్ చేయండి. ఈలోపు మరొక స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి లీటర్ వరకు పాలను వేసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్‌నైనా ఉపయోగించుకోవచ్చు. నార్మల్ పాలైనా పర్వాలేదండి. వేటినైనా తీసుకోవచ్చు. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ పాలను మరిగించుకోవాలి. పాలు పొంగు వచ్చే లోపులో సొరకాయ తురుము కూడా ఉడికిపోతుంది. మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే ఇలా సాఫ్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్‌ని పక్కన పెట్టుకోండి. ఈలోపు పాలు కూడా ఇలా పొంగు వస్తాయి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో నుంచి నీళ్ళని తీసేసుకొని వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి. నేను పెద్ద సగ్గుబియ్యం ఉపయోగిస్తున్నానండి. చిన్న వాటినైనా సరే ఉపయోగించుకోవచ్చు. పాలని మరిగించుకునేటప్పుడు ఎడ్జెస్‌లో ఉండే మేగడ్ని మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోండి. తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న సొరకాయ తురుమును కూడా వేసుకోవాలి. సొరకాయ తురుము వేసుకున్న తర్వాత మంటను మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఈ సొరకాయలోని ఫ్లేవర్ అంతా కూడా పాలల్లోకి రావాలండి. తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న నట్స్ పౌడర్‌ని వేసుకోవాలి. నట్స్ పౌడర్ వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కంటిన్యూయస్‌గా కలుపుకోండి. లేదంటే ఉండలు ఫామ్ అయిపోతాయి. సగ్గుబియ్యాన్ని నానపెట్టుకొని వేసుకున్నాం కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. ఒక 5 నిమిషాల్లోనే సగ్గుబియ్యం ఇలా సాఫ్ట్‌గా అయిపోతాయి. ఇలా ఉడికితే సరిపోతుంది. నార్మల్‌గా కద్దు కా కీర్ గ్రీన్ కలర్‌లో ఉంటుంది కదండీ! అందుకని నేను కొద్దిగా ఫుడ్ కలర్‌ని వేస్తున్నాను. ఇంటి వరకే ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఈ ఫుడ్ కలర్‌ని స్కిప్ చేయండి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. సొరకాయ తురుము, నట్స్ పౌడర్ వేయడం వల్ల పాలు కొద్దిగా ఇలా చిక్కబడతాయి. ఇప్పుడు ఇందులోకి
ముప్పావు కప్పు కంటే కొంచెం ఎక్కువగా పంచదారను వేసుకోవాలి. స్వీట్‌ని ఎక్కువగా ఇష్టపడేవారు ఫుల్‌గా 1 కప్పు వరకైనా సరే వేసుకోవచ్చండి. పంచదార వేసిన తర్వాత కన్సిస్టెన్సీ మరి కొంచెం పల్చగా అవుతుంది. కొద్దిసేపు ఒక 2, 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే చిక్కబడుతుంది. తర్వాత చివరగా ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్‌ని వేసుకొని కలుపుకోవాలి. ఈ పాయసానికైతే డ్రై ఫ్రూట్స్‌ని ఇలా పచ్చిగానే వేస్తారండి. మీకు కావాలంటే నెయ్యిలో ఫ్రై చేసుకునైనా సరే వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా పల్చగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నారనుకోండి, ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత మరి కొంచెం చిక్కబడుతుంది. ఇలా రెడీ చేసుకునే పాయసం వేడిగా ఉన్నప్పుడు, పల్చగా ఉన్నప్పటికీ చల్లారేసరికి కొంచెం చిక్కబడి చాలా క్రీమీగా తయారవుతుంది. మీరు వేడిగా తీసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లగా తీసుకున్నా కూడా చాలా బావుంటుంది. ఇంటికెప్పుడైనా సడన్‌గా గెస్ట్‌లు వచ్చారనుకోండి, అప్పటికప్పుడు స్వీట్ చేయాలంటే సొరకాయ ఉన్నట్లయితే చాలా టేస్టీగా వాళ్ళకి స్వీట్ చేసి పెట్టొచ్చు. అందరికీ కూడా బాగా నచ్చుతుంది. మరి ఎంతో సింపుల్‌గా అయిపోయే ఈ సొరకాయ పాయసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.